చాలా నెలలుగా తుందూరు ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ 3 గ్రామాల ప్రజలు చాలా శాంతియుతంగా వారు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వారి భవిష్యత్తుకు, వారి పిల్లల భవిష్యత్తుకు వారు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలబడాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి పితాని సత్యనారాయణ గారు కానీ ఏ విధంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ మోసపుచ్చుతూ అక్కడ నిరంకుశ వైఖరితో ధోరణితో అక్కడ పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ ఏ విధంగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల అభ్యంతరాలను కానీ వారి సందేహాలను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం దాన్ని నివృత్తి చేసేటువంటి ప్రయత్నాలను చేయకుండా బలవంతంగా మేము అధికారంలో ఉన్నాం, మేము అనుకున్నదే చేస్తాం అని వారి మీద అక్రమంగా కేసులు పెడుతూ ఆ గ్రామాల్లో 144 సెక్షన్ని పెడుతూ అక్కడ ప్రజలందరి జీవనాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ ఏ విధంగా ఒక్క ఫ్యాక్టరీ కోసం ఇన్ని వేల మంది ప్రజల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా వాటిని నాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి తాగునీరుకి సంబంధించి ఆ గొంతేరు డ్రైన్ మొత్తం కలుషితమైపోతా ఉన్న దాదాపు 48 గ్రామాలు ఆ గొంతేరు డ్రైన్ మీద తాగునీరు, సాగునీరు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. ఆ గ్రామాలకు సంబంధించి ఆ ప్రజల భవిష్యత్తు ఏమైపోతుందో పట్టించుకోరు, ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఆ గ్రామాలన్నీ కూడా నిర్మానుష్యం అయిపోతాయంటానికి నిదర్శనం కూడా పితాని సత్యనారాయణ గారు తీసుకువెళ్తే మరి ఆయన ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడో మాకైతే తెలియదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏమి లేదు. అక్కడ ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా ఉన్నాడు, మిమ్మల్ని ఆయనే రెచ్చగొడతా ఉన్నాడు. మీకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పట్టణం తప్ప లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళ మీద విరుచుకు పట్టడం తప్ప ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళందరినీ కూడా చాలా నిరాశతో వెనక్కి పంపించేస్తే మళ్ళీ పితాని సత్యనారాయణ గారు కొద్ది రోజుల తర్వాత ఈసారి మళ్ళీ మీకు సంబంధించి మేము మేలు చేస్తాము, ఫ్యాక్టరీ నిర్మాణంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ మరొక్కసారి మాయ మాటలు చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్తే మీకు ఏం కావాలి, ఎంత డబ్బు కావాలి, లేకపోతే ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి మేము ఖచ్చితంగా కట్టిస్తాము, కొనసాగిస్తామని సాధారణమైనటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి దానికి ఒక వాచ్మ్యాన్ లాగా లేకపోతే ఒక కాపలాదారులాగా లేకపోతే ఒక కాంట్రాక్టర్ లాగా ఆయనే నేను కట్టిస్తాను, మీరందరూ ఏమైపోయినా పర్లేదు, మిమ్మల్ని జైళ్లలో పెట్టిస్తాను, మీ మీద అక్రమ కేసులు పెట్టిస్తాను, ఆ ఊళ్ళందరినీ కూడా నాశనం చేస్తానని చెప్పి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి ప్రత్యక్ష సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి పితాని సత్యనారాయణ గారు ఉంటే పితాని సత్యనారాయణ గారు నేను అడుగుతా ఉన్నా, నీకు అసలు బాధ్యత లేదా మంత్రి గారు అని చెప్పి 2 సార్లు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏం ఒరగబెడదామని చెప్పి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నమ్మించి నువ్వు తీసుకువెళ్ళావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడేం చెప్తా ఉన్నావు, నేను మధ్యవర్తిని మాత్రమే, నేను మమ్మల్ని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర దోషులను నిలబెట్టడానికి మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందుతూ ఆ మంత్రి పదవిని నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మాత్రమే నువ్వు వీళ్ళందరినీ మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళావు తప్ప నీకు అసలు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్కడికి నువ్వు ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా ఏ మాటలు చెప్పి నువ్వు తీసుకువెళ్ళావు అక్కడికి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఏ విధంగా నువ్వు ప్రవర్తించావో ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈనాడు.